కడప జిల్లాలో 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి మంత్రి సవిత ఆధ్వర్యంలో సైకిల్ యాత్రగా బయలుదేరారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నుంచి మంత్రి సవిత ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపట్టారు. స్థానిక పార్టీ కార్యాలయం దగ్గర జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించిన మంత్రి సవిత 44వ జాతీయ రహదారి వరకు సైకిల్ తొక్కి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో జరిగే మినీ మహానాడుకు భారీగా ఏర్పాట్లు చేశామని మంత్రి సవిత తెలిపారు. ఈ మహానాడులో నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అది 44 మహానాడుకు 44 సైకిళ్లతో యువగలము టీం అంతా బయలుదేరి వెళ్ళటం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా నేనుండటం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు తమ్ముళ్ళు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అన్ని సౌకర్యాలు చేశారు. యువగల అధినేత నారా లోకేష్ గారికి ఎందుకంటే రాయలసీమలో పెట్టే అవకాశం కల్పించినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 5 సంవత్సరాల్లో నలిగిపోయారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ఎంతో కలిసికట్టుగా ఈ రోజు సంపూర్ణమైన మెజార్టీతో ఏదైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అవుతానే బాగుపడుతున్న నమ్మకంతో పనిచేశాం. ఆ నమ్మకాన్ని ఆ కళను నెరవేర్చుకున్నారు కాబట్టి కార్యకర్తలతో కూడా నూతన ఉత్సాహం కూడా ఉంది. అంతేకాకుండా మరి ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అభివృద్ధిని పరుగులు పెడుతున్నారన్న విషయం కూడా